గైస్ వెల్కమ్ బ్యాక్ టు రెడిగల్ రోషు అఫీషియల్. ఈ రోజు వీడియోలో అయితే టోనీ చూడండి బాగా జ్వరం వచ్చి కొనుక్కోడు ఉన్నాడు. ఇప్పుడే మమ్మీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళింది, పాలు పెట్టమన్నారంట. ఉదయం నుంచి ఏం తినలేదు. ఇదిగోండి పాలు తాగిస్తుంది టోనీ గడికి. थोड़ा थोड़ा ले ले थोड़ा ले माँ जरा పాలు వేడిగా ఉన్నాయని టేస్ట్ చేస్తుంది. తాగు, కడుపు నిండా తాగు. పాలు మొత్తం తాగేసింది. మా అమ్మకు టోనీ అంటే ఎంత ఇష్టమో తన మాటల్లో విందాం. హాయ్ గైస్, నాకు టోనీ అంటే చాలా చాలా ఇష్టం గైస్. ఎందుకంటే 4 సంవత్సరాల జర్నీ తనతోటి నాకు. అది చాలా చిన్న బేబీగా ఉన్నప్పుడు తీసుకొచ్చాను. చాలా చిన్న బేబీ అంటే 10 days 14 days ఉన్నప్పుడే నేను తీసుకొచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా దగ్గరే ఉంది గైస్. నేనన్నా కూడా తనకు చాలా ప్రాణము. దీని గురించి చెప్పాలంటే దీన్ని నేను తీసుకొచ్చినాక 3వ నెలలోనే బ్లడ్ మోషన్స్ అయినాయి. బ్లడ్ మోషన్స్ అయితే మేమున్న ఊర్లో అయితే ఫిట్నెస్ డాక్టర్ గారు లేరు. అందుకు ఒంగోలు తీసుకెళ్లాల్సి వచ్చింది గైస్. అయితే మమ్మల్ని ఎక్కించుకోలేదు. టోనీని చూసి డాక్కు ఏలో లేదని చెప్పి ఎక్కించుకోలేదు. ఇంకా చాలా సీరియస్ కండిషన్, జ్వరము, బ్లడ్ పట్టము, బ్లడ్ మోషన్స్ అవుతుంది. ఇంకా అప్పటికి 2-3 బస్సుల కోసం ఆగాను. అయినా వాళ్ళు 2-3 బస్సులు వచ్చినాయి, కానీ మమ్మల్ని చూసి ఎక్కించుకోలేదు. మరి ఎలా చేయాలనేది నాకేం అర్థం కాల క్షణంలో. ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చినాక ఇది స్పృహ తప్పిపోయింది. స్పృహ తప్పిపోతే దీన్ని ఎలాగైనా నేను తీసుకెళ్ళాలని భుజం మీద వేసి టవల్ కప్పుకొని బస్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కాను. వాళ్ళు బస్సు పెట్టా అనుకొని చాలామంది నాకు ఇక్కడ కూర్చొని సీట్లు ఇచ్చారు. చక్కగా సీటు మీద కూర్చొని టోనీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించాము. కానీ అక్కడ డాక్టర్ ఉన్నారు, 2 రోజుల తర్వాత చెప్తాము, ట్రీట్మెంట్ చేస్తున్నాం కదా, 2 రోజుల తర్వాత అయితే చెప్తాము, ఇప్పుడైతే చాలా సీరియస్ కండిషన్ అని చెప్పలేమన్నారు. అక్కడ సలైన్లు అన్నీ మొత్తం ట్రీట్మెంట్ చేశారు. 10 రోజుల తర్వాత మా టోనీ మాకు దక్కింది. చక్కగా ఇంకా మాతో సంతోషంగా ఉన్న అందరూ కట్టుకొని 10 రోజుల తర్వాత బాగా రికవర్ అయింది. ఇంకా అప్పటి నుంచి చాలా హ్యాపీనెస్ మా జీవితంలో మాకు టోనీ ఇచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మర్చిపోకండి. రెడిగల్ రోషు అఫీషియల్.